వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడానికి బడ్జెట్ తో పని లేదా? స్టార్ పవర్ తో పని లేకుండా చిన్న సినిమాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయా? మీడియం బడ్జెట్ సినిమాలే ఇండస్ట్రీకి సేవియర్స్ అవుతున్నాయా? స్టార్ హీరోల గ్యాప్ చిన్న సినిమాలకు హెల్ప్ అవుతుందా, లేదంటే చిన్న సినిమాలే స్టార్స్ గ్యాప్ కనపడకుండా చేస్తున్నాయా? అసలు ఏంటి మ్యాటర్ చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. ఒకప్పుడు కనీసం నెలకు ఓ స్టార్ హీరో సినిమా వచ్చేది. కానీ ఇప్పుడంత సినిమా లేదు. 6 నెలలు కాదు, ఏడాదికి ఒక్కసారి కూడా మన స్టార్స్ కనిపించట్లేదు. సంక్రాంతికి రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ వచ్చారు. అంతే, 3 నెలలుగా మరో పెద్ద స్టార్ కనిపించిందే లేదు. పండగ సినిమాల్లోనూ చరణ్, బాలయ్య భారీ బడ్జెట్తో వస్తే వెంకీ మీడియం రేంజ్ సినిమాతో పలకరించారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. 100 కోట్లు పెట్టినా సక్సెస్ వస్తుందని గ్యారంటీ లేదు. అదే క్వాలిటీ కంటెంట్ ఉండి కాస్త తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాలు మాత్రం రఫ్ఫాడిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న విషయంలో ఇదే జరిగింది. 40 కోట్లలోపు బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసింది. 25 ఏళ్ల తర్వాత వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఈ సినిమాతో. 2025లో ఇప్పటివరకు టాలీవుడ్ ను కాపాడుతున్నది పెద్ద సినిమాలు కాదు, చిన్న మీడియం రేంజ్ సినిమాలే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బయ్యర్లను బయటపడేసిన సినిమా తండేల్. నాగ చైతన్యకు తొలి 100 కోట్ల సినిమా ఇది. సాయి పల్లవి ఫ్యాక్టర్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వర్కౌట్ అయింది. తండేల్ తర్వాత నెల రోజులుగా హిట్ లేని టాలీవుడ్ ను కాపాడింది కోర్ట్ అనే చిన్న సినిమానే. నాని నిర్మించిన ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సమ్మర్లోనూ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, జాక్ లాంటి మీడియం రేంజ్ సినిమాలే రానున్నాయి. వాటితో పాటు హిట్ 3, హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి భారీ సినిమాలు వస్తున్నాయి. మరి ఇవేం చేయబోతున్నాయో చూడాలిక. అదేంటో గానీ ప్రభాస్ అనే పేరు వినబడితే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఆయన సినిమాలు ఇంకా మొదలవ్వక ముందే ట్రెండింగ్ అవుతుంటాయి. తాజాగా స్పిరిట్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ షురునే కాలేదు, అప్పుడే విలన్ వీలే అంటూ స్పిరిట్ సినిమా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ సినిమాలో ప్రభాస్ తో పోటీ పడేదెవరు చూద్దాం. ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఆయన రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. అందుకే ప్రభాస్ సినిమాల్లో నటించడానికి ఏకంగా హాలీవుడ్ యాక్టర్స్ కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. ఈ 2 తక్కువ గ్యాప్లోనే విడుదల కానున్నాయి. దీని తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉంది. స్పిరిట్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. పోలీసు స్టోరీలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి, కానీ ఇలాంటి కథ మాత్రం ఎప్పుడు రాలేదంటున్నారు సందీప్. ప్రీ ప్రొడక్షన్ అంతా పక్కాగా చేసుకుంటున్నారు ఈ దర్శకుడు. జూన్ నుంచి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి. స్పిరిట్ సినిమా కాస్టింగ్ విషయంలో చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడగట్లేదు గానీ విలన్ పై మాత్రం గాసిప్స్ మామూలుగా లేవు. సంజయ్ దత్, విజయ్ సేతుపతిలలో ఒకరు స్పిరిట్ లో విలన్ గా నటిస్తారని ప్రచారం జరుగుతుంది. వీళ్ళిద్దరితో పాటు కొరియన్ నటుడు డాంగ్లీ కూడా రేసులో ఉన్నారు. యానిమల్లో బాబీ డియోల్ క్యారెక్టర్ ను సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసిన తీరు చూశాక ఈయన సినిమాలో విలన్ గా నటించాలని చాలా మంది నటులు ఆశపడుతున్నారు. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అని అభిమానులు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే విజయ్, సంజయ్, డాంగ్లీ మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. మరి వీళ్లలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. అవి ఒక్క సినిమాకు ఇస్తున్న పారితోషికమా, లేదంటే సినిమా మొత్తానికి పెడుతున్న బడ్జెటా? 100-200 కోట్లు ఏంటి గురు? సినిమా మొత్తానికి 200 కోట్లు వస్తేనే పండగ చేసుకునే రోజులివి. అలాంటిది ఒక్క సినిమాలో యాక్ట్ చేయడానికి హీరోకు 200 కోట్లు ఇస్తున్నారా అంటే ఇస్తున్నారు. మరి ఇండియన్ సినిమాలో 3 హీరోలు అదే స్థాయిలో తీసుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు చూద్దాం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమాల కంటే ఆయన రెమ్యునరేషన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. కేవలం మన దగ్గరే కాదు, నేషనల్ మీడియా సైతం బన్నీ పారితోషికంపై స్పెషల్ ఫోకస్ చేస్తుందంటే సీన్ ఏంటో అర్థమైపోతుంది. అట్లీ సినిమా కోసం ఈయన 200 కోట్ల రికార్డ్ పారితోషికం అందుకోబోతున్నారని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకు 300 కోట్లు అందుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా అప్పట్లో ప్రకటించింది. తాజాగా అట్లీ కోసం 200 కోట్ల పారితోషికంతో పాటు ప్రాఫిట్ లో షేర్ తీసుకోనున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ కూడా 3 ఏళ్ల కిందే సినిమాకు 150 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్థాయి 200 నుంచి 220 కోట్లకు చేరుకుందని ట్రేడ్ చెప్తున్న మాట. ప్రభాస్ కూడా కొంత పారితోషికం, మిగిలింది షేర్ తీసుకుంటున్నారీయన.
ఈ లెక్కన 200 కోట్లకు పైగానే ఉంటుంది ప్రతి సినిమాకు. పైగా వర్కింగ్ డేస్ కూడా 90 రోజులకు మించి ఇవ్వట్లేదు రెబల్ స్టార్. తమిళంలో విజయ్ కూడా 200 కోట్ల పారితోషికం టచ్ చేస్తున్నారు. ఈయన చివరి సినిమా జననాయకన్ కోసం భారీగానే అందుకుంటున్నారు. చివరి సినిమా కావడంతో జననాయకన్ కోసం 200 కోట్లకు పైగానే విజయ్ తీసుకున్నారని తమిళనాట ప్రచారం జరుగుతోంది. పొంగల్ కానుకగా 2026 జనవరి 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ ముగ్గురే కాదు, స్టార్ హీరోస్ అంతా రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ వైపు వెళ్తే నిర్మాతలకు కాస్త భాగం తగ్గుతుందేమో. అగ్రదర్శకులు ప్రస్తుతం ఇదే చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా స్టోరీ సెట్టింగ్స్ లో ఉన్నారు. చిరంజీవి షూటింగ్ కు చిన్న గ్యాప్ ఇచ్చారు. వెంకటేష్ నెక్స్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు మినహా మిగిలిన వాళ్ళంతా సమ్మర్ లోనూ షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు, ఎవరు ఏ సినిమాతో బిజీగా ఉన్నారు చూద్దామా? నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ద పారడైజ్ సినిమా సెట్ వర్క్ హెలో నేటివ్ స్టూడియోలో జరుగుతోంది. అక్కడే రవితేజ మాస్ జాతరతో పాటు సంపత్ నంది, శర్వానంద్ సినిమాల సెట్ వర్క్ కూడా జరుగుతున్నాయి. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ 2 వారాలుగా కరైకుడిలోనే జరుగుతోంది. మహేష్ బాబు, రాజమౌళి చిత్ర షూటింగ్ మొన్నటి వరకు ఒడిస్సాలో జరిగింది. తాజా షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ అయింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న RC-16 షూట్ శంకరపల్లిలో, విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నాయి. ఇక బాలకృష్ణ అఖండ 2 సినిమా షూటింగ్ 3 వారాలుగా శంకర్పల్లిలోనే జరుగుతోంది. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతుండగా, తేజ సజ్జా మిరాయి షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 3 వారాలుగా జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా షూట్ బాచుపల్లిలో, అఖిల్ అక్కినేని, మురళీ కిషోర్ అబ్బూరు కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతున్నాయి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కాలంటే ఖచ్చితంగా సౌత్ ఫార్ములా అప్లై చేయాల్సిందేనా? వితౌట్ సౌత్ మేకర్స్ హిందీ ఇండస్ట్రీలో 100 కోట్లు రావడం కష్టమేనా? చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోల సందడి కనిపిస్తుంది. ఒకేసారి 3 సినిమాల ట్రైలర్స్ వచ్చేసాయి. అందులో 2 సౌత్ దర్శకులవే. మరి ఏంటా సినిమాలు, ఎవరా హీరోలు? చూస్తున్నారుగా, అక్కడున్నది బాలీవుడ్ హీరో సన్నీ డియోలైనా మనం చూస్తున్నది మాత్రం పక్కా సౌత్ మాస్ మసాలా యాక్షన్ సినిమానే. మన వాళ్ల మార్క్ అలా కనిపిస్తుంటుందంతే. తాజాగా జాట్ ట్రైలర్లోనూ ఇదే కనిపిస్తుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. పేరుకు హిందీ సినిమా అయినా జాట్ కు పనిచేస్తున్నది సౌత్ టీమే. తమన్ సంగీతం అందిస్తున్నారు, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. పైగా కథ కూడా సౌత్ లోనే జరుగుతుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ సైతం సికిందర్ అంటూ ఈదుకు వచ్చేస్తున్నారు. దీనికి మురుగదాస్ దర్శకుడు. మార్చి 30న విడుదల కానుంది సికిందర్. సికిందర్ ట్రైలర్లోనూ సౌత్ ఫ్లేవర్సే ఉన్నాయి. తన మార్కు యాక్షన్ ఎపిసోడ్తో సికిందర్ను సిద్ధం చేశారు మురుగదాస్. రష్మిక మందన ఇందులో హీరోయిన్. ఇక అక్షయ్ కుమార్ కేసరి 2 టీజర్ విడుదలైంది. ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ సినిమా 2019లో వచ్చిన కేసరికి సీక్వెల్. మొత్తానికి మార్చి 30న సల్మాన్, ఏప్రిల్ 10న సన్నీ డియోల్, 18న అక్షయ్ బాక్సాఫీస్ పై దండెత్తనున్నారు. మాకొక హిట్ కావాలిరా. ఎస్, ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నారు హీరోయిన్లు. కొందరేమో హిట్లు లేక కంబ్యాక్ కోసం చూస్తుంటే, మరికొందరు హిట్లు ఇచ్చి మరీ గ్యాప్ తీసుకున్నారు. మ్యాటర్ ఏదైనా మాకు కంబ్యాక్ కావాలంటూ అందరూ ఒకేసారి వచ్చేస్తున్నారు. వీళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. మరి వాళ్ళ బాధ ఏంటి? ఇంతకి ఎవరా హీరోయిన్స్? ఎంబీబీఎస్ ఎగ్జామ్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రీలీల ఇకపై నో గ్యాప్ అంటున్నారు. వరుస సినిమాలతో కంబ్యాక్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రాబిన్ హుడ్ తో మార్చి 28న వస్తున్నారు శ్రీలీల. అలాగే రవితేజ మాస్ జాతర, అఖిల్ సినిమా, శివకార్తికేయన్ పరాశక్తి, కార్తికారియన్ ఆషిక్ 3 లాంటి సినిమాలతో స్ట్రాంగ్ కంబ్యాక్ కు రెడీ అయ్యారు శ్రీలీల. మిస్టర్ బచ్చన్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సే సైతం కెరియర్ ను మార్చేసే హిట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ తో ఓ సినిమా చేస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే. వీటితోనే కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. ఇక ఓదేలా 2తో తమన్నా ఏప్రిల్ 17న రానున్నారు. కొన్నేళ్లుగా తెలుగులో సరైన హిట్ లేని తమన్నాకు ఓదేలా 2 కీలకంగా మారింది. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి పేరు మారుమోగిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె సీన్ లో కూడా కనపడలేదు. ప్రస్తుతం నాని హిట్ 3లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాతో కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు శ్రీనిధి. అలాగే నిధి అగర్వాల్ ఆశలన్నీ మే 9న రాబోయే హరిహర వీరమల్లు పైనే ఉన్నాయి. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.